తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. మీకు ఈ వీడియోలో వాడిన లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోని అయితే మీరు కూడా మీకు నచ్చిన స్టైల్ అయితే ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ ఎలా రాయాలి, అదేవిధంగా ఇక్కడ మనకు మ్యాటర్ ఎలా రాయాలి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. హలో గాయస్, ముందుగా మీ కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడంలోనే మీకు నేను ఈ టెంప్లెట్ అయితే ఇస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోవాలి. ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ మనం ఏమేమి చేయాలి. ఇక్కడ మనకు బాటంలో ఇక్కడ నందమూరి వారి అంటే మీరు మీ ఇంటి నేమ్ ఇక్కడ కళ్యాణ మహోత్సవ ఆహ్వానం ఇక్కడ స్పెషల్ మూమెంట్ టు రిమెంబర్ అని ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇంక ఇక్కడ చూసినట్టయితే ఏ సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అని ఇవి కూడా మనకు ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఇక్కడ మీరు రావాల్సింది ఇక్కడ మీరు మీ పిక్ని అయితే పెట్టుకోండి. వరుడు కింద వచ్చి మీ నేము, నేనైతే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అని రాస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వధువు లక్ష్మీ ప్రణతిని ఇక్కడ ఈ విధంగా రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు ఫోటోలు జూనియర్ ఎన్టీఆర్ వెడ్స్ లక్ష్మీ ప్రణతిని ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఆన్ బుధవారం అంటే తేదీ అక్కడ ఉదయం సమయం ఎన్ని గంటలకని. నెక్స్ట్ చూసినట్టయితే ఎక్కడ వెన్యూ అంటే ఎక్కడ అంటే మా సుగ్రహమునందు ఇక్కడ ఈ విధంగా అయితే రాసుకోవాలి. ఎలా రాసుకోవాలో కంప్లీట్గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఇప్పుడు మనం ముందుగా కైన్మాస్టర్లో ప్లస్ మీద క్లిక్ చేసి 16:9 రేషియో తీసుకుందాం. ఇక్కడ ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే దీన్ని మనం స్క్రోలింగ్ చేయాలి. ఒక 50 మినిట్స్ వరకు సెకండ్స్ వరకే స్క్రోలింగ్ చేయండి. ఎంత అయినా చేసుకోండి. తర్వాత మనం వీడియో లెంత్ని బట్టి లేయర్ మీద క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ వీడియో ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టి ఇప్పుడు మనం వీడియో లెంత్ చూడండి. ఇక్కడ మనకు ఈ బ్లాక్ స్క్రీన్ని వీడియో ఎంత లెంత్ వరకు అయితే ఉందో అంత లెంత్ వరకు డ్రాగ్ చేయండి. ఇక్కడ 51 సెకండ్ అయితే ఉంది. 51 సెకండ్ వరకు డ్రాగ్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో ఓం శ్రీ గణేశాయ మహా వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ మీరు మీ ఇంటి నేము అంటే కళ్యాణ మహోత్సవం రాయాలి. మీ ఇంటి నేమ్ ఏదైతే అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ నేను రాస్తున్నాను. నందమూరి వారి అని రాయండి. ఫస్ట్ రాసి ఇక్కడ మనకు కలర్స్ ఎంచుకోవాలి. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఫాంట్ కావాలని ఇక్కడ ఏఎన్ఎస్ సెక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కైన్మాస్టర్ స్టోర్లో చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకా కావాలంటే ఇక్కడ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఇచ్చిన ఫాంట్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. ఇక్కడ అవుట్లైన్ కొద్దిగా బ్లాక్ ఇచ్చుకుందాం. ఎల్లోకి బ్లాక్ బాగుంటుంది, వైట్కి బ్లాక్ బాగుంటుంది. అదేవిధంగా ఈ విధంగా అయితే మనకు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని దీన్ని కూడా జరపండి. ఈ వంతు ఎంతవరకు ఉందో స్పెషల్ థ్యాంక్స్ టు వచ్చింది కాబట్టి కొంచెం ముందుకు జరుపుదాం. జరిపి ఇవ్వండి. ఇక్కడ ఈ విధంగా దీనికి ఇన్ని యానిమేషన్ పాప్ అయితే ఇవ్వండి. ఇన్ని యానిమేషన్ ఉంది కదా, ఇక్కడ ఇన్ని యానిమేషన్ పాప్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి కింద ఇక్కడ ఎడిట్ చేయండి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం అని ఇవ్వండి. ఇక్కడ ఇవి కూడా మీకు ఈ టెక్స్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి కనుక మీకు రాకపోతే రాయటం అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే రాస్తాను. మీకు రాయటం రాకపోతే నేను దీనికి వైట్ కలర్ ఇస్తున్నాను. వైట్ కలర్ ఇచ్చి ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను. మీకు కనుక టెక్స్ట్ ఎలా రాయాలి తెలియకపోతే ఇక్కడ ఈ టెక్స్ట్ కాదు, మనం పిక్సెల్ ల్యాబ్లో కూడా మనం టెక్స్ట్ని అంటే మనకు నచ్చిన స్టైల్లో ఫాంట్ని పెట్టుకొని టెక్స్ట్ ఎలా రాయాలి కూడా చూపిస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. దీనికి పాపప్ ఇద్దాం ఫస్ట్ది. సెకండ్ దానికి వచ్చేసి ఇన్ యానిమేషన్ వైప్ రైట్ అయితే ఇవ్వండి. వైప్ రైట్ ఇచ్చినట్టయితే మనం దానికి ఎఫెక్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది. వైప్ రైట్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకు నందమూరి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం. ఇక్కడైతే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా మనకు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆటోమేటిక్గా స్పెషల్ మూమెంట్ టు రిమెంబర్ అని ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అని ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం పిక్ పెట్టి వరుడ్ నేమ్ అయితే రాయాలి. ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా 19 సెకండ్స్ వరకు అయితే తీసుకురండి. తీసుకొచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఆల్రెడీ పిక్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఈ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు సెండ్ టు బ్యాక్ అని కొడితే క్రోమాకి అయితే అప్లై చేయొచ్చు. మనం ఇక్కడ సెండ్ టు బ్యాక్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. క్రోమాకి అప్లై చేయొచ్చు. వీడియో మీద క్లిక్ చేసి క్రోమాకి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఈ విధంగా మీకు రావట్లేదు, నేను క్రోమాకి అప్లై చేయడం నాకు రావట్లేదు అంటే మనం చాలా సింపుల్గా క్రోమాకి అప్లై చేయకుండానే మనం డైరెక్ట్గా దాన్ని క్రాప్ చేసి డైరెక్ట్గా ఆ సర్కిల్లో మనం పెట్టేటట్టే నేను చూపిస్తాను. చాలామందికి క్రోమాకి అప్లై చేయడం రాదు. అప్పుడు ఏం చేస్తారంటే బ్రింగ్ టు ఫ్రంట్ కొట్టండి. కొట్టి ఇక్కడ మనకు
ఇక్కడ ఇమేజ్ని మట్టుకు తీసుకొని ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే క్రాపింగ్ ఇది రాదు చాలామందికి, క్రోమాకి గ్రీన్ కలర్లో పెట్టి చేయడం రాదు, కొంతమందికి అయితే రావట్లేదు. రాని వల్ల ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్రాపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. క్రాపింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ కొంతమందికి బ్లాక్లోనే ఉండిపోతుంది. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ క్రాపింగ్ అని మీరు క్లిక్ చేసి ఇక్కడ షేప్ అని ఉంటుంది, రౌండ్ సర్కిల్ అయితే ఇవ్వండి. రౌండ్ సర్కిల్ ఇచ్చి దీన్ని ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసి మనకు కరెక్ట్గా ఆ సర్కిల్లో ఫిక్స్ చేయండి. ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కరెక్ట్గా సర్కిల్ అయితే నింపండి. అప్పుడు మనకు హైలైట్గా ఉంటుంది. చూసారుగా, క్రోమాకి అప్లై చేయడం రాని వల్లే, క్రోమాకి అప్లై చేయడం వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా క్రోమాకి ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎవరైతే స్టార్టింగ్ కైనమాస్టర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి క్రోమాకి అప్లై చేయడం రాదని నేను ఎఫెక్ట్ అయితే చెప్పాను. మీకు క్రోమాకి అప్లై చేయడం వస్తే డైరెక్ట్గా రాసుకోండి. ఇక్కడ ఈ విధంగా చూసారుగా, వైపు డౌన్ అనిస్తే మనకు కిందకు దిగుతుంది ఎఫెక్ట్. దీని వాల్యూమ్ అంతా తగ్గించుకోండి. తగ్గించిన తర్వాత చూసారు కదా, వైప్ డౌన్ అని పెట్టుకున్నాం ఎన్ని యానిమేషన్. నెక్స్ట్ హీరోయిన్ పిక్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం దీన్ని 25 సెకండ్స్ వరకు అయితే తీసుకురండి. ఇప్పుడు హీరోయిన్ పిక్ కూడా మీరు సేమ్ క్రాప్ అయితే చేయొచ్చు. ఈ విధంగా క్రాపింగ్ సర్కిల్ షేప్ వచ్చేసి రౌండ్ సర్కిల్ ఈ విధంగా పెట్టి దీనికి కూడా మనకు ఈ విధంగా అయితే పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని కూడా ఈ ఇమేజ్ని కూడా రౌండ్ సర్కిల్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా పెట్టండి. పెట్టి ఇన్ యానిమేషన్ చూడండి, కరెక్ట్గా ఒకసారి ముందుకి వెనక్కి జరుపుకొని చూసుకోండి. కరెక్ట్గా రాకపోతే ఇబ్బంది అవుతుంది మీకు. కొత్తగా ఎవరైతే కైనమాస్టర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇలా పెట్టడం రాదు. అప్పుడు మనం దీన్ని ఇక్కడ చూసినట్టయితే వైప్ రైట్ అయితే ఇవ్వండి. వైప్ రైట్ ఇస్తే ఈ విధంగా రైట్ సైడ్కి వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనకు చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. కొత్తగా కైనమాస్టర్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎవరైతే మ్యారేజ్ ఇన్విటేషన్ వెడ్డింగ్ చాలా సింపుల్గా మన మొబైల్లో చేసుకొని మనమైతే అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ ఈ విధంగా క్రాపింగ్లోకి వచ్చి షేప్లోకి వచ్చి ఈ విధంగా రౌండ్ షేప్ పెట్టుకోండి. రౌండ్ షేప్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా షేప్ని అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. క్రోమాకి ఆప్షన్ ఎనేబుల్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఏముండదు, డైరెక్ట్గా అక్కడ మనకు ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. క్రోమాకి ఆప్షన్ ఎనేబుల్ చేయని వల్లే క్రాపింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోండి. నేను స్టార్టింగ్లో చూపిస్తున్నంత క్రోమాకి అప్లై చేసింది. కొంతమంది కోసం నేను ఈ విధంగా ఇక్కడ ఏం చేస్తారంటే మీరు వైప్ డౌన్ పెట్టుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది. వైప్ డౌన్ కిందకు వస్తున్నట్టు ఉంటుంది. మనకు వీడియో అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా టెక్స్ట్ రాసుకోవాలి. ఇప్పుడు మనకు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం టెక్స్ట్ రాయాలి. మీరు టెక్స్ట్ని ఎక్కడ నుంచి రాసుకోవచ్చు, లేకపోతే మనం పిక్సెల్ ల్యాబ్ నుంచి అయినా టెక్స్ట్ని రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి రాసుకోవడం తెలుసు కదా, లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి రాసుకోవడం. మనం పిక్సెల్ ల్యాబ్లో ఎలా టెక్స్ట్ని రాయాలో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మనం ముందుగా నేను చూపిస్తాను. నేను కైనమాస్టర్లోనే టెక్స్ట్ చూపిస్తాను. జూనియర్ ఎన్టీఆర్ అని రాస్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ రాసి ఇక్కడ 5A ఫాంట్లోకి వచ్చి ఏ ఫాంట్లో మనకు నాట్ స్టీరిఫిక్ బోల్డ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. దీనికి అవుట్లైన్ వచ్చి కొంచెం బ్లాక్ అయితే ఇవ్వండి. అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్లో కొంచెం బ్లాక్ ఇచ్చి కొంచెం 13 సెకండ్స్ వరకు అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టి కరెక్ట్గా సెట్ చేసుకోండి. వీడియో ఎంత లెంత్ ఉందో టెక్స్ట్ కూడా అంతే రావాలి. దీనికి ఇన్ యానిమేషన్ వచ్చేసి వైప్ రైట్ అయితే ఇవ్వండి. వైప్ రైట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు లెటర్ బై లెటర్ ఇవ్వద్దు, వైప్ రైట్ ఇవ్వండి. వైప్ రైట్ ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను. ఇంకా మనకు సినిమాటిక్ స్టైల్ టెక్స్ట్ రావాలంటే ఇక్కడ మీకు కింద ఇంకో టెంప్లెట్ అయితే ఇస్తాను. ఇంకోటి ఈ టెంప్లెట్ని మీరు బ్లెండింగ్ ఇచ్చేయండి. ఇక్కడ మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద ఇచ్చి ఇప్పుడు చూపిస్తాను. ఈ టెక్స్ట్ మీద కరెక్ట్గా జరుపుకోండి. ఇది ఎఫెక్ట్ ఉంటుంది, సినిమాటిక్ స్టైల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా చేసి జూనియర్ ఎన్టీఆర్ మీద ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు చూపిస్తాను ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ పోయిన తర్వాత మనకు ఆ ఎఫెక్ట్ ఈ విధంగా పోయి ఈ విధంగా ఎల్లో కలర్లో టెక్స్ట్ మీద వస్తుంది. సినిమాటిక్ స్టైల్లో ఈ విధంగా టెక్స్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం చూసారు కదా ఫ్రెండ్స్, టెక్స్ట్ మీద వస్తున్నట్టు ఉంటుంది. మనకు మూవీస్లో ఇలాగే వస్తుంది కదా సినిమాటిక్ స్టైల్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే లక్ష్మీ ప్రణతి అని రాస్తున్నాను. మీరు మీ ఓన్ నేమ్స్ అయితే ఈ విధంగా రాసుకోండి. మనం చాలా సింపుల్గా మొబైల్లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే ఇక్కడ నేను లక్ష్మీ ప్రణతి అని రాశాను. సేమ్ నాట్ స్టెఫిక్ బోల్డ్, అవుట్లైన్ వచ్చేసి బ్లాక్, కొంచెం బ్లాక్ అయితే ఇవ్వండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు అయితే దీన్ని ఈ విధంగా ఫోటోకు తగ్గట్టు టెక్స్ట్ కూడా ఉండాలి. టెక్స్ట్ని కూడా ఇన్ యానిమేషన్ వైప్ రైట్ ఇచ్చి దీనికి కూడా ఆ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం. మనకు ఎందుకది ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇమేజ్ ఎంతవరకు ఉందో టెక్స్ట్ కూడా అంతే వరకు ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇదే టెంప్లెట్ని మనం
డూప్లికేట్ చేద్దాం. చేసి దీన్ని కూడా జరిపి ఈ విధంగా లక్ష్మీ ప్రణతి మీద నేమ్ మీదకైతే తీసుకొచ్చి చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ విధంగా ఉంది, దీన్ని రైట్ సైడ్కి అయితే తీసుకొద్దాం. సెండ్ టు బ్రింగ్ టు ఫ్రంట్ ఇవ్వండి, పైకి వస్తుంది. ఇందాక కింద ఉంది కదా బాటంలో బ్రింగ్ టు ఫాంట్ అంటే మనకు ఈ విధంగా పైకి వస్తే ఈ విధంగా టెక్స్ట్ మీదకైతే వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఎఫెక్ట్ ఇస్తే చాలా కూల్గా అయితే ఉంటుంది. మనకు టెక్స్ట్ చూడడానికి మనకు వీడియో రన్నింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు టెక్స్ట్ మీద చూసారు, మీ స్టార్టింగ్లో చూసారు కదా, ఈ విధంగా చాలా కూల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇక్కడ సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఇక్కడ మనం మీకు పిక్సెల్ ల్యాబ్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మనకు వద్దు, ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి చాలామందికి ఇక్కడ టెక్స్ట్ అయితే వచ్చు. ఇంకా మనం వేరే ఫాంట్స్ని ఇక్కడ మనకు కొన్ని ఫాంట్సే ఉంటాయి, ఇక్కడ నేను చూపిస్తాను కదా, ఇక్కడ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఫాంట్ని ఎలా ఎడిట్ చేయాలో నేను చూపిస్తాను. జూనియర్ ఎన్టీఆర్ అని నేను ఈ ఫాంట్ని ఎలా ఎడిట్ చేయాలో నేను పిక్సెల్ ల్యాబ్ చూపిస్తాను. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్లో. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఓకే. ఇక్కడ మీరు డిఫాల్ట్ తీసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని తీసుకోండి. యూట్యూబ్ థంబ్నెయిల్ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ కలర్ ఉంటుంది, కలర్ వచ్చేసి బ్లాక్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఏనే సెక్షన్లోకి వస్తే ఇక్కడ మీకు పైన ప్లస్ ఉంటుంది, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు జూనియర్ ఎన్టీఆర్ అని తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో రాసుకోండి. మీకు ఫాంట్స్ అనేవి మీరు ఈ విధంగా మనకు పిక్సెల్ ల్యాబ్లో మీరు ఫాంట్స్ని ఈ విధంగా, నాకు పిక్సెల్ ల్యాబ్లో చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కలర్స్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు గోల్డెన్ కలర్ ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను, గ్యాలరీలోకి వచ్చాను, నేను నా డౌన్లోడ్లోకి అయితే వచ్చాను. మీకు గోల్డెన్ కలర్ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన పిక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పిక్ చూడండి, ఈ పిక్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది, ఈ గోల్డెన్ కలర్ పిక్. ఈ పిక్ని సెలెక్ట్ చేయగానే మనకు టెక్స్ట్కి అయితే యాడ్ అవుతుంది. కొంచెం మీరు ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ ఇవ్వండి. ఇక్కడ మనకు ఏబీ ఫాంట్లోకి వచ్చి మై ఫాంట్స్లో మీకు ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, మనకు రామభద్ర అని, పొన్నాల, ఈ తెలుగు ఫాంట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేయాలి తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ నేను రామభద్ర పొన్నాల ఫాంట్ అయితే తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు బోల్డ్ అని కొంచెం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ అని ఉంటుంది, మీకు స్ట్రోక్ అనేది, స్ట్రోక్ని ఎనేబుల్ చేసి కొంచెం బ్లాక్ కలర్లో పెట్టుకోండి. పెట్టి ఇక్కడ మనకు షాడో అనేది, షాడోని కూడా ఎనేబుల్ చేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని కొంచెం మీకు నచ్చిన సైజులో పెట్టుకొని ఇక్కడ మనకు లాస్ట్ 4th ఆప్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ మనం దీన్ని డూప్లికేట్ చేసి నేను ఇంకో పేరు రాయాలి కదా, లక్ష్మీ ప్రణతి అని రాస్తున్నాను. సేమ్ ఇప్పుడు మీరు దీనికి ఏం యాడ్ చేయని అవసరం, డైరెక్ట్గా మీరు కాపీ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఇంకేం యాడ్ చేయని అవసరం, లక్ష్మీ ప్రణతి అని నేను రాసుకున్నాను. ఈ విధంగా రాసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టండి. పెట్టి ఇక్కడ మనకు 4th ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు కింద చూసినట్టయితే 1 2 3 4 ఆప్షన్ ఉంటుంది. 4th ఆప్షన్లో ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా పోయి మీకు PNG రూపంలో వస్తుంది. ఇక్కడ దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్, ఇక్కడ మీరు అల్ట్రాలో పెట్టుకోండి. అల్ట్రాలో పెట్టి సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేయగానే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇంకొక నేమ్ అయితే ఎడిట్ చేసి చూపిస్తాను. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇక్కడ మళ్ళీ మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజు యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు 4th ఆప్షన్ బ్లాక్ కలర్లో పెట్టుకోండి. బ్లాక్ కలర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్లోకి వస్తే అనే దాంట్లో టెక్స్ట్, ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంకో టెక్స్ట్ అంటే మా స్వగృహమునందు అని రాసుకోండి. మా స్వగృహమునందు ఈ విధంగా అయితే రాసుకోండి, మా స్వగృహమునందు. ఇక్కడ ఈ విధంగా రాసుకొని దీని యొక్క సైజుని అయితే పెంచుకోండి. సైజుని పెంచి చెప్పే కదా, దీనికి కూడా ఇక్కడ కలర్లోకి వచ్చి మీకు ఎల్లో కావాలంటే ఎల్లో, ఏది కావాలంటే అదే, లేకపోతే మీకు ఇచ్చిన గోల్డెన్ కలర్ అదే ఎందుకు కదా, దాన్నైనా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏబీ ఫాంట్లోకి వచ్చి ఇక్కడ మీకు రామభద్ర ఫాంట్ అయితే తీసుకోండి. పొన్నాల కావాలంటే పొన్నాల, రామభద్ర తీసుకోండి. ఇక్కడ బీ స్టైల్లోకి వచ్చి దీని యొక్క బోల్డ్ అనేది పెంచి దీని యొక్క స్ట్రోక్ అనేది బ్లాక్ కలర్ కొంచెం ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ షాడోని కూడా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మీకు 4th ఆప్షన్లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఇక్కడ అల్ట్రాలో పెట్టుకోండి, సేవ్ టు గ్యాలరీ. ఈ విధంగా అయితే మీకు కావాల్సిన టెక్స్ట్ని అయితే ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టిన తర్వాత కైనమాస్టర్లో మా స్వగృహం నందు అయిపోయింది. అదేవిధంగా ఇంకా మీకు ఆ డేట్స్ అవన్నీ ఉంటాయి, అవి కూడా మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. కళ్యాణ మహోత్సవ ఆహ్వానం, ఇంకా మీకు మీ డేట్స్ ఉంటాయి కదా, విందు అని, ఇవన్నీ రాసుకోవచ్చు. మీకు కావాలంటే కళ్యాణ మహోత్సవ ఆహ్వానం నేను రాశాను. దీన్ని కూడా నేను
ఈ విధంగా ముందే పెట్టుకుంటున్నాను. పిఎన్జీ రూపంలో సేవ్ చేసి పెట్టుకున్నప్పుడు మన కైనమాస్టర్లో పోయినప్పుడు డైరెక్ట్గా అప్లోడ్ చేయవచ్చు. డైరెక్ట్గా అక్కడ ట్రాన్స్పరెంట్లో పెట్టుకొని నేను తెలుగులో ఇక్కడ వైట్ కలర్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ అల్ట్రాలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ మీకు కావాల్సిన టెక్స్ట్ అంతా సేవ్ చేసి పెట్టుకోండి. పిఎన్జీ రూపంలో సేవ్ చేసి పెట్టుకున్నాక కైనమాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్స్ ఇక్కడ ఈ విధంగా పెట్టి కింద డూప్లికేట్ చేసి ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా లక్ష్మీ ప్రణతి క్రాపింగ్ లక్ష్మీ ప్రణతి ఈ విధంగా పెట్టి కింద అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం పక్కన జరుపుకుంటే కరెక్ట్గా అయితే ఇవ్వండి. కరెక్ట్గా పెట్టుకోండి మీకు నచ్చిన సైజులో. ఇక్కడ ఆన్ అన్నది కదా ఆన్ అన్న దగ్గర ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను కదా లేయర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టెక్స్ట్లో కద్దు లేయర్ మీద క్లిక్ చేయండి. మీరు పిక్సెల్ ల్యాబ్లో పిఎన్జీ రూపంలో డౌన్లోడ్ సేవ్ చేసి పెట్టుకున్నవి తీసుకోండి. బుధవారం తేదీ మే 5, 2011 ఇది ఉంది కదా దీన్ని యాస్టిజ్గా తెచ్చి పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీనికి ఇన్ని యానిమేషన్ పాపప్ అయితే ఇవ్వండి. వెన్యూ దగ్గర రానివ్వకండి, ఆన్లోనే ఉన్నాయండి. ఆన్ దగ్గర ఉన్నిచ్చి విధంగా జరుపుకోండి. జరిపి ఇక్కడ పాప అయితే ఇవ్వండి ఇన్ని యానిమేషన్. నెక్స్ట్ వెన్యూ దగ్గర ఏం చేస్తారంటే రాసి పెట్టుకున్నాం కదా మేము ఆల్రెడీ మా స్వగృహమునందు ఈ విధంగా రాసి పెట్టుకున్నారు కదా దీన్ని ఈ విధంగా వీడియో ఎంతవరకు ఎండ్ వరకు ఉంటే ఎండ్ వరకు జరపండి. ఇన్ని యానిమేషన్ వైప్ రైట్ అయితే ఇవ్వండి. వైప్ రైట్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. దీనికి మీరు స్టార్టింగ్లో ఇచ్చారు కదా టెక్స్ట్కి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియోలోకి వెళ్ళండి. నేను ఇచ్చిన లింక్ని ఈ విధంగా ఉంటుంది మీకు టెక్స్ట్ మీద ఎఫెక్ట్. దీన్ని బ్లెండింగ్లోకి వచ్చి స్క్రీన్ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. ఇచ్చి ఇప్పుడు చూశారు కదా ఆ టెక్స్ట్ని ఆ సినిమాటిక్ ఎఫెక్ట్ని ఈ విధంగా టెక్స్ట్ మీద అయితే యాడ్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను ప్లే చేసి. ఇప్పుడు చూడండి మా స్వగృహమునందు అయితే ఈ విధంగా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా మీకు కావాల్సిన టెక్స్ట్ అన్నిటికీ యాడ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా చాలా సింపుల్గా మన మొబైల్లోనే వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నందమూరి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం ఈ విధంగా చేసి ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. మీరు చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. నేను దీనికి కూడా వైబ్రేట్ ఎఫెక్ట్ ఇచ్చి దీనికి కూడా మనం అది ఇవ్వలేదు కదా మనం స్టార్టింగ్లో దీనికి కూడా సినిమాటిక్ స్టైల్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. బ్లెండింగ్ స్క్రీన్లో పెట్టి ఇప్పుడు చూడండి నేను కళ్యాణ మహోత్సవ ఆహ్వానానికి ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసి టెక్స్ట్ మీద పెట్టుకున్నాను. టెక్స్ట్ మీద ప్లే చేసి ఇప్పుడు ప్లే చేశాను. చూడండి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం మీద ఈ విధంగా సినిమాటిక్ స్టైల్ అయితే ఎఫెక్ట్ అయితే చాలా కూల్గా ఉంటుంది. ఈ విధంగా మనకు వీడియో చూశారు కదా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన స్టైల్లో మీ రిలేటివ్స్ కానీ మీవి కానీ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మీరు తెలుసుకున్నాను అనుకుంటున్నారు. వీడియోకి కావాల్సిన లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీకు కావాల్సిన సాంగ్ని అయితే దీనికి యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆడియోలోకి వెళ్ళి మీకు కావాల్సిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన సాంగ్ని మ్యూట్ చేసి మీకు ఇంకా మీ మొబైల్లో వేరే సాంగ్స్ ఏమైనా ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకునేవి అంటే చాలా ఉంటాయి కదా వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటే అవి మీకు నచ్చిన సాంగ్ని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. మొబైల్లో కైనమాస్టర్లో చాలా సింపుల్గా వీడియో ఎడిటింగ్ అయితే ఈ విధంగా ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోద్ది. ఇంకోటి వీడియోకి అంతా మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. వీడియో అంతా రెడీ అయిపోయింది. వీడియో రెడీ అయిపోయిన తర్వాత మనం ఇంకా వీడియోని ఎక్స్పోర్ట్ చేయడం ఆలస్యం. సాంగ్ యాడ్ చేసుకున్నాం, మనం అన్నీ యాడ్ చేసుకున్నాం, పిక్స్ యాడ్ చేసుకున్నాం, అన్నీ యాడ్ చేసుకున్నాం కదా మనం ఇంకా దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆలస్యం. ఎక్స్పోర్ట్ చేయడం ఎలానో తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఫుల్ హెచ్డీ 1080p ఫ్రేమ్ రేటు 50లో పెట్టుకోండి. 50లో పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.